ఈ వీడియోలో మనం బాలింజర్ బ్యాండ్స్ అండ్ ఎంఏసిడిని బేస్ చేసుకొని ఒక ఇంట్రాడే స్ట్రాటజీ చూద్దాం. ఈ స్ట్రాటజీలో మనం చాలా మటుకు ఫాల్స్ సిగ్నల్స్ని ఎలిమినేట్ చేస్తాం. అందుకని తక్కువ సిగ్నల్స్ వస్తాయి కానీ యాక్యురేట్గా ఉంటాయి. ఈ స్ట్రాటజీ కోసం 2 ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలి, బాలింజర్ బ్యాండ్స్ అండ్ ఎంఏసిడి. బాలింజర్ బ్యాండ్స్లో స్టాండర్డ్ డీవియేషన్ని 3కి అప్డేట్ చేసుకోవాలి. ఎంఏసిడిలో ఫాస్ట్ లెంగ్త్ అండ్ స్లో లెంగ్త్ని 24 అండ్ 52కి అప్డేట్ చేసుకోవాలి. లాంగ్కి ఎంట్రీ ఐడెంటిఫై చేయడానికి ఎంఏసిడిలో బ్లూ కలర్ లైన్ ఆరెంజ్ కలర్ లైన్ని క్రాస్ అబవ్ అవ్వాలి. అప్పుడు దాని రెస్పెక్టివ్ క్యాండిల్ ఓపెన్ బాలింజర్ బ్యాండ్స్లో ఉన్న మిడిల్ లైన్ కంటే కింద ఉండాలి. ఈ మిడిల్ లైన్ కింద ఉన్నప్పుడు క్యాండిల్ ఓపెన్లో మనం ఎంట్రీ తీసుకుంటాము. అండ్ స్టాప్ లాస్ని ప్రీవియస్ స్వింగ్ లో టార్గెట్ని 1:2గా పెట్టుకోవచ్చు ఆర్ స్వింగ్ హైగా పెట్టుకోవచ్చు. అండ్ సెల్ సిగ్నల్ కోసం ఈ బ్లూ కలర్ లైన్ ఆరెంజ్ కలర్ లైన్ని క్రాస్ బిలో చేయాలి. అప్పుడు ఈ రెస్పెక్టివ్ ఎంఏసిడి వాల్యూ ఏదైతే ఉంటుందో అది నెగటివ్ అండ్ రెడ్ లోకి వెళ్తుంది. ఆ క్రాస్ బిలో అయినప్పుడు రెస్పెక్టివ్ క్యాండిల్ ఓపెన్ బాలింజర్ బ్యాండ్స్ లో ఉన్న మిడ్ లైన్ కంటే పైన ఉండాలి. అండ్ ఆ క్యాండిల్ ఓపెన్ అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్ హై పెట్టుకోవాలి అండ్ 1:2 టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ నా ట్రేడింగ్కి వచ్చేసరికి నేను దీన్ని స్వింగ్ మీటర్ అనే నా ప్రీమియం ఇండికేటర్తో వాడతాను. దీనిలో క్లియర్ కట్గా మార్కెట్ ట్రెండ్స్ని బట్టి రెడ్ ఆర్ గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఈ స్వింగ్ మీటర్ ఇండికేటర్ గురించి తెలుసుకోవాలి అంటే nikitrades.in విజిట్ అవ్వండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మీరు వెంటనే చేయాల్సిన 2 విషయాలు: వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.